ప్రధాని మోదీ ప్రకటనపై ఆదిలాబాద్ జిల్లా వాసులు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. బంగారం కొనుగోలు వాయిదా వేసుకోవాలని దేశ ప్రధాని మోడీ వ్యాఖ్యల నేపథ్యంలో కొనుగోళ్లు మందగించాయి. బంగారం కొనుగోళ్ల కోసం ఆసక్తి చూపే జనం సంఖ్య తగ్గిపోయింది. దీంతో పాటు ఉన్న బంగారాన్ని సైతం అమ్ముకునేందుకు షాపుల వద్దకు వస్తున్నారు. కొంతమంది కొనుగోలు సైతం చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గతంలో 2 రోజులతో పోలిస్తే ఈ 2 రోజులుగా బంగారం కొనుగోళ్లు ఏవైతే ఉన్నాయో అవి తగ్గిపోయినట్టుగా తెలుస్తుంది. అయితే దేశీయంగా వినియోగించాలి, దేశీయ వస్తువులను వినియోగించాలి, ఆభరణాలు అదేవిధంగా విలాసవంతమైన వస్తువుల కొనుగోళ్లను వాయిదా వేసుకోవాలని దేశ ప్రధాని వ్యాఖ్యానించారు. ఇటీవల తెలంగాణకు వచ్చిన సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కొంతమంది దాన్ని ఫాలో అవుతున్నారు. మరి కొంతమంది అయితే బంగారం కొనుగోలు కోసం ఇక్కడికి వచ్చారు. వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మా, ఎట్లా కొనుగోలు, ఏమేమి కొనుగోలు చేస్తున్నారు? నల్ల పుసల దండ కొనుగోలు చేస్తున్నాం. ఎట్లా ఉంది రేటు? తగ్గిపోయిందా? అంతే ఉంది రేటు, బాగా ధర ఉంది బంగారం. అయినా తప్పదు కదా, అయినా తప్పదు కొనాలి. ప్రైస్ అయితే బాగా ఎక్కువ అవుతుంది. నిన్నతో పోలిస్తే ఈ రోజు తక్కువ ఉంది. 151 తగ్గింది కదా, అందుకని కొనడానికి వచ్చినాం. 150 ఏమో 151 సంథింగ్ ఉంది. ప్రధాని మోడీ గారేమో తగ్గించాలి కొనుగోలు. అవును, నెక్స్ట్ ఇయర్ కొనమన్నారు. అందుకని ఇప్పుడు కొద్దిగా ఎమర్జెన్సీ ఉంది, అందుకని వచ్చినాం కొనడానికి. గృహప్రవేశం ఉంది మా ఇంట్లో, అందుకని కొనడానికి వచ్చినాం. మళ్ళీ తగ్గిపోయే అవకాశం ఉందా? షేర్లు కూడా పడిపోయినాయి అంటున్నారు కదా బంగారం. అది మేము చెప్పలేము కదా, అది వాళ్ళు కూడా చెప్పలేరు కదా గోల్డ్ షాప్ వాళ్ళు. కొనడం అయితే కొంచెం చిన్న వస్తువులు, పెద్దవి కాకుండా చిన్న ఆభరణాలు తీసుకుంటాం. అవును, అదైతే అందుకే పోతూ ఉంటాం మేము. ఎప్పుడు ఏదో ఒక టైం తీసుకుంటాం మేము. కొంతమంది ఉన్నది కూడా అమ్మేసుకుంటున్నారంటే ధర తగ్గుతుందేమో, అట్లా మీరేమైనా చూసారా? అట్లా మేము చూడలేదు. మా ఇంట్లో కూడా నడుస్తున్నాయి. అంటే ఇప్పుడు ఉన్నది అమ్మేసి తర్వాత ఇప్పుడు ఎక్కువ అమౌంట్ వస్తుంది కదా డబ్బులు, మళ్ళీ తర్వాత ఎక్కువ తీసుకోవచ్చు, ఎక్కువ గ్రామ్స్ లో తక్కువ ధర ఉన్నప్పుడు. కానీ అట్లా ఒప్పుకోము. ప్రస్తుతం షాపుకు సంబంధించిన ఓనర్ మనకు అందుబాటులో ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, ఎట్లా ఉంది సేల్స్? ఇప్పుడు ఎట్లా నడుస్తుంది సేల్స్? ప్రస్తుతం పర్వాలేదు. ప్రస్తుతం పర్వాలేదు, ఎందుకంటే ఇప్పుడు మ్యారేజ్ సీజన్ ఇంకా ఉంది కాబట్టి, ఇంకా ఒక అమావాస్య వరకు మ్యారేజ్ సీజన్ ఉంది. సో ఇప్పుడైతే యాజ్ యూజువల్గా ఉంది, పెద్దగా లేదు. బట్ కొంతమంది భయపడుతున్నారు ఎక్కడ రేట్ తగ్గుతుందో అని. ప్యానిక్ అయ్యి మళ్ళీ సేల్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఇప్పుడే సేల్ చేసేస్తున్నారు. సో అంతా ప్యానిక్ అయ్యే సిచ్యువేషన్ ఏం లేదు. బట్ కొంచెం ఓవరాల్గా కొంచెం డౌన్ ఉంది. ఆగుమన్నారు కాబట్టి, పిఎం ఆగుమన్నాడు కాబట్టి కొంచెం డౌన్ ఉన్నది. ఇంట్లో బంగారం కూడా తీసుకొచ్చి అమ్ముతున్నారు. కొంతమంది అమ్ముతున్నారు, ఇక ఎక్కడ రేట్ తగ్గిపోతుందో అందరు కొనకపోతే అన్నట్టు అమ్ముతున్నారు. కానీ అంత ఓవర్గా ఏం లేదు. ఓకే, గతంలో 1,80,000 అట్లా ఉంది కదా. అవును, అప్పుడు 1,86,000 దాకా వెళ్ళింది. ఇప్పుడు కొంచెం రీజనబులే ఉంది. కొనేవాళ్ళు కొంచెం మ్యారేజెస్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కొనుక్కుంటున్నారు కొనేవాళ్ళు. ప్రధాని మోడీ వ్యాఖ్యల నేపథ్యంలో పలు సూచనలు సైతం చేశారు. దుబారా ఖర్చులు పెట్టద్దు, అదేవిధంగా బంగారం మీదే ఎక్కువగా పెట్టుబడి పెట్టకూడదు, సంవత్సరం వరకు వాయిదా వేసుకోవాలనే ఆ సూచన మేరకు బంగారం కొనుగోళ్లు రోజుకైతే మందగించిపోయాయని అయితే చెప్పచ్చు. గతంతో అంటే 2 రోజుల క్రితం వరకు ఉన్న సేల్స్ ఇప్పుడు సేల్స్ లెక్క కడితే పరిగణలో తీసుకుంటే గతంతో పోలిస్తే చాలా వరకు తగ్గిపోయింది. ఇక పెద్ద షాపుల్లో ఈ విధంగా ఉంటే చిన్న షాపుల్లో మాత్రం పూర్తిగా సేల్స్ పడిపోయాయని అయితే ఇక్కడున్న నిర్వాహకులు అదేవిధంగా షాపుల యజమానులు అయితే చెప్తున్నారు. కెమెరామెన్ సత్యంతో సారంగపల్లి టీవీ, ఆదిలాబాద్.